గత జన్మలో మీరెవరో ఆ గత జన్మ సెల్ఫ్ ని, పాస్ట్ లైఫ్ సెల్ఫ్ ని మీట్ అవుతారు. అది మోస్ట్ కామన్ గా జరుగుతుంది. మీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా వరకు మీ గత జన్మ ఏదైతే ముఖ్యమైనటువంటి జన్మలు ఉన్నాయో ఆ గత జన్మల ఇన్ఫ్లుయెన్స్ ఈ జన్మ మీద ఉందో అవన్నీ మీకు బయటకు వస్తాయి ఒక్కొక్కటి. తర్వాత ఎన్కౌంటరింగ్ ఏ బీయింగ్ ఆఫ్ లైట్. ఎంతో మంది మనం మాస్టర్స్ ని కలుస్తాం. ఆస్ట్రల్ బాడీ క్యాన్ గో టు ఆస్ట్రల్ ప్లేన్స్, ఆస్ట్రల్ వరల్డ్స్, లోవర్ ఆస్ట్రల్ వరల్డ్స్, హైయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి. ఎన్నో ఉన్నాయి అద్భుతమైనటువంటి వరల్డ్స్. అక్కడికి వెళ్తే మనకి రాబుద్ది కూడా కాదు. ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్స్పిరేషన్. ఆ వర్డ్స్ లో బీయింగ్స్ ఆఫ్ లైట్ ఉంటారు. వాళ్ళతో మనం కలవడం జరుగుతుంది. ఎంత మందిని కలుస్తామంటే ఆస్ట్రల్ ఫ్రెండ్స్ ని, యూ విల్ నెవర్ ఫీల్ లోన్లీ. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంత సోల్ ఫ్రెండ్ గా ఫీల్ అవుతారంటే ఇక్కడలాగా డిస్టెన్స్ ఉండదు. దూరంగా నువ్వు వేరు నేను వేరు అనే ఆ భావంతో ఉంటాం. ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఇదంతా వీఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ తో వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. బీయింగ్స్ ఆఫ్ లైట్. ఇంక్రీజ్ రెస్పెక్ట్ ఫర్ లైఫ్. ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే చాలా మంది అనుకుంటాము ఇంకా అన్ని ఆస్ట్రల్ వరల్డ్సే కదా, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోదాము అని. కాదు, మనకి ఈ భౌతిక ప్రపంచం పట్ల ఇంకా మనకి గౌరవం పెరుగుతుంది. మన లైఫ్ పట్ల రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇంకా మన లైఫ్ ని అద్భుతంగా జీవించడానికి ఎట్లానే ఆ యొక్క జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. ఎంత అద్భుతంగా ఆనందంగా జీవించవచ్చు అనేది మనకి ఆ యొక్క జ్ఞానం మనకి కలుగుతుంది. చాలా మంది ఆస్ట్రల్ ట్రావెల్లో ఇక్కడ ఏం లేదు అక్కడే మొత్తం ఉంది అనుకుంటాం. కాదు, మనమే ఇక్కడ చూస్ చేసుకుని ఈ భూమండలానికి వచ్చామనే ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. తర్వాత ఇప్పుడు వివిధ స్థాయిల గురించి తెలుసుకుందాం. ఆస్ట్రల్ ట్రావెల్లో డిఫరెంట్ స్టేజెస్ లో ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఒక thousands ఆఫ్ మెడిటేటర్స్ ఈ భూమండలం మీద, అమెరికా కానీ, యూరోప్ కానీ, సౌత్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, అన్ని ప్లేసెస్ నుంచి మెడిటేటర్స్ యొక్క అనుభవాల్ని మనం రివ్యూ చేస్తే అందరి నుంచి ఇదే జ్ఞానం వచ్చింది. అందరూ కూడా ఇదే రిపోర్ట్ చేస్తారు. 4 స్టేజెస్ లో ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. మొదటి స్టేజ్ మహాస్పందన స్థాయి అంటాం, వైబ్రేషన్ స్టేజ్ అంటాం అన్నమాట. మీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యే ముందు మీ బాడీలో వైబ్రేషన్స్ పెరుగుతాయి. లో వైబ్రేషన్స్ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తుంది. మీ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. ప్రకంపనాల స్థితి వస్తుంది. జనరల్ గా మన కాళ్ళ వేళ్ళ నుంచి ప్రకంపనాలు స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ప్రకంపనాలు అన్ప్లెజెంట్ గా ఉండవు, ప్లెజెంట్ సెన్సేషన్స్ ఉంటాయి బాడీలో. ఆ ప్రకంపనాలు ఫస్ట్ భయం వేస్తుంది. ఏంటిది, నా బాడీ ఊడిపోతుంది, ఏదో తిమ్మెరిగా ఉంది, బరువెక్కిపోతుంది అనిపిస్తుంది. చాలా మంది వారి యొక్క శరీరము వేల కేజీలు, టన్నుల బరువు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఒక ఏనుగుని మీ మీద పెట్టేస్తే ఎంత వెయిట్ ఉంటుంది, ఆ మొదటి స్టేజ్లో అంత వెయిట్ ఎక్కువైపోతుంది. మెడిటేషన్ లో కూర్చుంటారు, కొంచెం చాలా విపరీతమైన బరువు వచ్చేస్తుంది, భయం వేసిపోతుంది. ఏమవుతుంది, నా శరీరానికి ఇంత బరువు ఎక్కిపోతుంది, తిమ్మిరెక్కిపోయింది, అన్కాన్షియస్ అయిపోతానేమో అని కూడా అనిపిస్తుంది. అది ఏమంటే మహాస్పందన స్థాయి, వైబ్రేషన్ స్టేజ్. ఇది మీరు నిద్రపోతున్నప్పుడు కూడా కలగవచ్చు. మీరు నిద్రపోతున్నారు, మీరు కరెక్ట్గా ఆ యొక్క స్టేజ్ లో నిద్రలోకి జారుకుంటున్నారు, ఒక అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళబోతున్నారు. ఈ ఇన్బిట్వీన్ స్టేట్ ఒకటి ఉంటుంది.
అటు సూపర్ మరీ కాన్షియస్ అలర్ట్ స్టేట్ కాదు, అటు అన్కాన్షియస్ స్టేట్ మధ్యలో ఉంటారు. ఆ స్థితిలో వైబ్రేషన్స్ పెరిగిపోయి మీ శరీరం విపరీతమైన బరువు పెరిగిపోతుంది. అప్పుడు భయం వేసి మీరు చేతులు ఎత్తాలనుకుంటారు, కళ్ళు తెరిచేయాలను, కళ్ళు తెరవలేదు, చేతులు ఎత్తలేదు. తర్వాత గొంతు పిలవాలనిపిస్తుంది, ఎవరినైనా పిలిచి నాకు ఇట్లా అవుతుంది రండి రండి అని పిలవాలంటారు, పిలవలేదు. ఒక మాట మీ నోటి నుంచి రాదు ఆ టైంలో. ఇక్కడ ఛాతీ బరువెక్కిపోతుంది. ఎంత బరువెక్కిపోతుంది అంటే ఏదో దెయ్యం వచ్చి కూర్చుందేమో అని భయం వేస్తుంది అనమాట. ఆ దెయ్యం కాదు, అది మీ నేషనల్ బాడీనే ఇక్కడ కూర్చుంది, బయటకు రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. చాలా మందికి ఆ భయంలో ఏదో యాస్ట్రల్ గోస్ట్ వచ్చి నా మీద కూర్చుందని దెయ్యం తొక్కింది అంటారు. మామూలుగా గ్రామాల్లో పల్లెల్లో తెలియక దెయ్యం ఉంది ఇక్కడ, దెయ్యం తొక్కింది నన్ను అనుకుంటారు. కాదు, ఆ దెయ్యం మీరే. ఈ శరీరం నుంచి బయటకు వచ్చే సమయంలో ఫస్ట్ ఇక్కడ హెవీ అయిపోతుంది. కాబట్టి ఇది మహాస్పందన స్థాయి. ఎవరైతే ఈ భయాన్ని అధిగమిస్తారో, ఈ వైబ్రేషన్ స్టేజ్ లో కలిగే భయాన్ని సెకండ్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. సెకండ్ స్టేజ్ లో మనకి శరీరం నుండి ఎడబాటు స్థాయి విడువడడం, స్థూలము సూక్ష్మము రెండు సపరేట్ కావడం. ఈ స్టేట్ జరిగేటప్పుడు కూడా మనకి కొన్ని వాసనలు, సువాసనలు, సౌండ్స్, కామన్ ఈ సౌండ్, ఒక చక్కని మ్యూజికల్ సౌండ్స్ వినిపిస్తాయి. ఒక గాలి, విపరీతమైన హోరెత్తున గాలి వీస్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే సడన్ గా శరీరం అంతవరకు బరువుగా ఉన్న శరీరం తేలికైపోతుంది. ఎంత తేలికైపోతుందంటే బెలూన్ లాగా పైకి తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మీరు బయట ఉంటారన్నమాట. బయట ఉన్నప్పుడు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు నా పిల్లల కంటే ఏంటి, అందరూ మరణించానేమో, నేను చనిపోయానేమో ఒక భయం కలుగుతుంది. జనరల్ గా ఆ భయం ఎప్పుడైతే మనకు వస్తుందో మన బాడీలోకి మనం ఆటోమేటిక్ గా జంప్ చేసేస్తాం, వచ్చి ధాని పడిపోతాం బాడీలోకి. ఈ భయాన్ని కూడా జయించాలి కదా. ఈ రెండో స్టెప్ లో కూడా భయం కలుగుతుంది. ఇదే ఎక్స్పీరియన్స్ సార్ నాకు. ఓషో కమ్యూన్ లో చక్ర మెడిటేషన్ చేయిస్తున్నారు, పూణేకి వెళ్ళాం, నిలబడి చేయిస్తున్నారు. అయితే అప్పుడు నేను మా ఒక గ్రూప్ అన్నమాట మీటింగ్ చూసాను. అంటే హాస్టల్ కి వెళ్ళిపోయానేమో, అది ఇంకా వేరే ఏ లోకంకి వెళ్ళానో తెలియదు. మీ షర్ట్ కలర్ లో ఉన్నారు అందరు, అందరు కూర్చొని మీటింగ్ జరుగుతుంది అనమాట. ఒకసారి అక్కడ పోయి నేను కూడా అక్కడ మీటింగ్ లో కూర్చున్న సరే నేను ఎక్కడికి వచ్చినట్టు భయపడి వెంటనే మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసేసి అది ఆ భయం కలిగినప్పుడు నేను ఎక్కడున్నాను, స్ట్రేంజ్నెస్, సడన్ గా ఎక్కడున్నాను అది ఆ భావం కలిగినప్పుడు మనం దహాత్మని మన బాడీలో వచ్చి పడిపోతాం. దాన్ని కూడా మనం అధిగమించాలి. ఇవన్నీ మెడికోలు, మనం నేర్చుకోవాల్సిన కొన్ని మెడికోలు. ఒక్కొక్క స్టేజ్ లో గుర్తించాలి, ఎరుకతో ఉండాలి. ఈ బాడీ ఇప్పుడు ఈ వైబ్రేషన్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళాము. అలాగే కార్ లో మనం సెకండ్ గేర్ వేసుకున్నట్టు థర్డ్ గేర్ లోకి వెళ్ళినప్పుడు థర్డ్ స్టేజ్ అన్వేషణ స్థాయి, ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ అంటాం. బాడీ ఒకసారి బయటకు రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ లోకి వెళ్తారు. మీ బాడీ బయట ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది, నేను శరీరం బయట ఉన్నాను, నా శరీరం అక్కడ నిద్రపోతుందా లేదా ధ్యానం చేసుకుంటుంది, నేను ఇక్కడ బయట ఉన్నాను. తర్వాత గోడలు చూస్తారు, మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తారు, ఏమేమి ఉన్నాయని చూడగలుగుతారు. మీకు ఎట్లాంటి విజన్ ఉంటుందంటే 360 డిగ్రీ విజన్ ఉంటుంది యాస్ట్రల్ బాడీలో. అంటే ఇక్కడ ఉంటారు, ఈ కళ్ళు అయితే ఒకటి ముందున్నాయే చూస్తాయి, కళ్ళు ముందున్నాయే కలుగుతాయి. యాస్ట్రల్ బాడీలో దానికి అన్ని కళ్ళే, మొత్తం చుట్టూగా ఉండేదంతా కలిసిపోతుంటుంది. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ విజన్ ఉంటుంది. ఎంత క్లియర్ గా కనిపిస్తాయంటే ఆ కలర్స్ కానీ క్లియర్ గా ఉంటాయి. ఈవెన్ సమ్ టైమ్స్ ఆల్ కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడ ఒక మీ బెడ్రూమ్ లో క్లాక్ ఉంది అనుకోండి, ఆ టైం చూడడానికి ట్రై చేశారు, యాస్ట్రల్ బాడీలో ఉన్నారు, సూక్ష్మదేవి దాన్ని చూస్తున్నారు. ఆ క్లాక్ రూపంలో కనిపించదు, దాని ఎనర్జీ ఫామ్ కనిపిస్తుంది మీకు వేరే కలర్ లో, వేరే రూపంలో. దాని తర్వాత టైం కూడా మీరు క్లియర్ గా చూడగలుగుతారు. కానీ ఆరా కలర్స్ కనిపిస్తాయి అన్నిటికీ. ఈ గోడ కలర్స్ దాని ఆరా తెలుస్తుంది మీకు. ఈ కలర్ ఇక్కడ ఇట్లా ఉండదు, ఇంగ్లీష్ గా కనిపిస్తుంది ఈ గోడ అంతా, అంటే ఆరా కలర్స్. సో ఇది అన్వేషణ స్థాయిలో మీరు ఏం చేయొచ్చు అంటే వెంటనే మీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత
వెంటనే ఎక్కడికో వెళ్ళిపోకుండా ఫస్ట్ ఎరుకతో మీరు ఎక్కడున్నారో చూసుకోవాలి, మీ బాడీని మీరు చూసుకోవాలి, ఆ ఎరుకని మీరు సాధించాలి, మీ సిల్వర్ కార్డ్ని చూసుకోవాలి. ఆ తర్వాత మీరు ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా. ఫ్రీ టికెట్. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్, హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నో వీసా, నో పాస్పోర్ట్, ఏ కంట్రీకైనా వెళ్ళిపోవచ్చు మీరు. అన్వేషణ స్థాయిలో మనం ఐటనరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వెళ్ళి అక్కడ అసలు గైడ్ కలిసి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ కూడా బాయ్ చెప్పి టాటా చెప్పి ఇటు నుంచి ఇక్కడ వచ్చేస్తాను అని ఒక ఐటనరీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఆ యొక్క ఎరుకను సంపాదించడానికి ఇనిషియల్ గా చాలా యాస్ట్రల్ ట్రావెల్స్ మీరు సాధించుంటారు. మీ అసలు బాడీ అట్లీస్ట్ ఒక 10 times రిలీజ్ అయితే స్పాంటేనియస్ గా దెన్ మీరు మీ ఐటనరీ మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళగలుగుతారు. లేకపోతే మనం బాడీ రిలీజ్ కాగానే అసలు బాడీ దానికి అదే ఎక్కడికో వెళ్ళిపోతుంది. వేరే లోకంలో మీ సంబంధం లేకుండా ప్రమేయం లేకుండానే ఎక్కడికో పుల్ అయిపోతుంది. ఇనిషియల్ గా అట్లా జరుగుతాయి. కానీ ఒక 10 యాస్ట్రల్ ట్రావెల్స్ తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాలి మీరు నిర్ణయించుకుంటారు. మీ నిర్ణయం ప్రకారమే మీరు చక్కగా ఆ యాస్ట్రల్ వరల్డ్కి వెళ్ళగలుగుతారు. మీరు ఈరోజు నేను మా యాస్ట్రల్ గైడ్ కలవాలి, ఆ యాస్ట్రల్ వరల్డ్కి వెళ్ళి గైడ్ కలవాలి అనుకుని మీరు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు మీరు ఆ గైడ్నే కలుస్తారు. ఈరోజు ఆ మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళి నేర్చుకోవాలి అని మీరు ఒక నిర్ణయం ఐటనరీ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లానే అవుతుంది. సో ఇది అన్వేషణ స్థాయి, ఎక్స్ప్లోరేషన్ స్టేజ్. 4th స్టేజ్ ఏంటంటే పునః ప్రవేశించే స్థాయి, రీ ఎంట్రీ స్టేజ్. మీ యాస్ట్రల్ ట్రావెల్ కంప్లీటెడ్, మీరు అనుకున్న ఆ ప్రయాణంలో నేర్చుకోవాల్సింది నేర్చుకుని పొందాల్సిన అనుభవాన్ని పొందారు. ఆ అడ్వెంచర్ కంప్లీట్ అయింది. మీరు ఇంకా బాడీ బ్యాక్ వచ్చేస్తున్నారు. బ్యాక్ వచ్చినప్పుడు థన్మంటు పడిపోకుండా బాడీలోకి స్లోగా ల్యాండ్ కావాలి. ఇంతకుముందు ఒక జోక్ ఉండేది, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి ఎయిర్ ఇండియా మన ఇండియన్ ఎయిర్లైన్స్ కి కంపారిజన్ చేసేవాళ్ళు అందరూ. ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఎక్కినోడంతా గజగజ పడిపోతారు. ఎందుకంటే ఆ పైలట్ ఫ్లైట్ ల్యాండ్ చేసేటప్పుడు ఒక ఏదో క్రాష్ చేసినట్టు ల్యాండ్ చేస్తాడు. ఆ పైలట్స్ అందరూ కూడా అది దబ 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 కొట్టుకుని ఏమైపోతుందో, ఇదేమో కూలిపోతుందేమో, చచ్చిపోతామో ఎట్లాంటి వాళ్ళైనా ఒడుగుతారు అనమాట. అదే కింగ్ ఫిషర్ అయితే చాలా స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది. అసలు దిగినట్టే ఉండదు ల్యాండింగ్. అట్లా ల్యాండ్ చేయాలి. కింగ్ ఫిషర్ ల్యాండింగ్ చేసుకోవాలన్నమాట. రీఎంట్రీ స్టేజ్ అంటే పునః ప్రవేశించడం. సూక్ష్మ శరీరం మీ స్థూలంలోకి మళ్ళా రావడం, నిదానంగా మీ శరీరంలోకి స్టెప్ బై స్టెప్ జాయిన్ కావాలి. జాయిన్ అయినప్పుడు మళ్ళా మీ శరీరాన్ని ఎరుకతో గమనించాలి. అది కంప్లీట్ యాస్ట్రల్ ట్రావెల్. జనరల్ గా 1.5 hours మనం చేస్తాం అన్నమాట ట్రావెల్. జనరల్ గా దానికంటే తక్కువే ఉంటుంది మోస్ట్లీ ఇనిషియల్ స్టేజెస్ లో. తర్వాత మీరు చాలా తెచ్చుకోవచ్చు టైంని మీ యొక్క ఐటనరీ ప్రకారం. ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకు ఈ స్టేజెస్ గురించి చెప్తున్నారంటే కొన్ని స్టేజెస్ మీరు స్కిప్ చేసేస్తారు. జనరల్ గా ఈ మహాస్పందన స్థాయి వచ్చిన తర్వాత, వైబ్రేషన్ తర్వాత సడన్ గా ఎక్స్ప్లోరేషన్ లోకి వెళ్ళిపోతారు. బైపాస్ అవుతాయి స్టెప్స్. ఇట్స్ ఓకే. కొంతమందికి ఆ స్టెప్స్ క్లియర్ గా వన్ ఆఫ్టర్ ది అదర్ రిలీజ్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒక స్థాయి. సో మనం ఎరుకతో ఉంటే మాత్రం వన్ బై వన్ ఆ స్టేజెస్ మనం గుర్తిస్తాం. ప్రతిరోజు నైట్ మీరు ట్రై చేయొచ్చండి. అందరూ కూడా శవాసనంలో మనం పడుకున్నప్పుడు నిద్రపోతే అబౌట్ టు స్లీప్ ఆ స్టేట్ లో మిమ్మల్ని మీరు ఎరుకతో గమనించుకోవాలి. డోంట్ స్లిప్ ఇన్ టు స్లీప్ ఆల్ ఆఫ్ ఎ సడన్. క్యాచ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిడిల్. నిద్రలోకి వెళ్ళిపోకుండా ఎట్లా నిద్రలోకి వెళ్తున్నానో సూక్ష్మంగా గమనించాలి. ఆ స్టేజ్ లో మహాస్పందన స్థాయి మీరు గుర్తిస్తారు. అందరికి కామన్ గా వస్తుంది. ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. బాడీలో అంతా ఎనర్జీ గష్ అవుతుంది. ప్రాణమయ కోశం అంతా ఫుల్ గా ఎనర్జీ సాచురేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత శరీరం తేలిక అయ్యే స్టేజ్కి వచ్చేస్తుంది. బాడీ రిలీజ్ అయ్యే స్టేజ్. ఆ టైంలో మీరు క్యాచ్ చేయాలి. ఆ తర్వాత మీరు కాన్షియస్ గా అసలు ట్రావెల్ చేసుకోవచ్చు. ఎవ్రీ time when you are about to sleep, this is a great time for your meditation or astral travel time.
ఈవెన్ మెడిటేషన్ లో కూడా మీరు ఈ స్టేజెస్ ని గమనించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, క్యాచ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది స్లీప్ ఎవ్రీ నైట్. ఈ బొమ్మలో మరి ఇక్కడ నుంచి సిల్వర్ కార్డ్ కనెక్షన్ పీనియల్ గ్లాండ్ థర్డ్ ఐ నుంచి కనెక్ట్ కాబడింది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో బొడ్డు నుంచి కనెక్ట్ కాబడింది. యు మే క్వశ్చన్ మీ, యు మే ఆస్క్ మీ, వాట్ ఈస్ ద ట్రూత్? వేర్ ఈస్ ద ఆస్ట్రల్ బాడీ ఈస్ గెటింగ్ రిలీజ్డ్? చాలా మంది వరకు వాళ్ళ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ని రిపోర్ట్ చేశారు. వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. చాలా వరకు ఇక్కడ నుంచి రిలీజ్ కావడం, ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు బ్యాక్ వెళ్తారనమాట. వాళ్ళ హెడ్ ఇట్లా వెనకాల నుంచి ఇట్లా రిలీజ్ అవ్వడం ఉంటుంది. కొంతమంది బొడ్డు నుంచి తేలికైపోయి బయటకు రావడం, ఇక్కడ నుంచి కనెక్షన్ తెలుస్తుంది. సిల్వర్ కార్డ్ కొంతమందికి ఇక్కడ నుంచి కనెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ పాసిబిలిటీ ఉంది. మీరేం జడ్జ్ చేయక్కర్లేదు ఎక్స్పీరియన్సెస్ ని. అన్ని ఎక్స్పీరియన్సెస్ వ్యాలిడ్. ఎందుకంటే మన సిల్వర్ కార్డ్ అనేది మన సూక్ష్మ సుషుమ్న నాడి ఏదైతే ఉందో చక్రాల్లో పాస్ అవుతున్న సుషుమ్న నాడికి కనెక్టెడ్ ఉంటుంది. ఆ లింక్ కనెక్టెడ్ ఉంటుంది. జనరల్ గా ఫస్ట్ మన థర్డ్ చక్ర ఓపెన్ అయినప్పుడు, మణిపూర చక్రము ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రల్ ట్రావెల్ కూడా జరగవచ్చు. ఆ టైంలో జరిగినప్పుడు మన ఒడ్డు నుంచి ఆస్ట్రల్ బాడీ కనెక్షన్ చూస్తాం, సిల్వర్ కార్డ్ కనెక్షన్. కొంతమంది బాగా ఎన్నో జన్మల్లో సాధన చేసి అప్ టు థర్డ్ ఐ లెవెల్ వరకు, అజ్ఞాచక్రం వరకు ప్రవేశం చేసిన వాళ్ళకి ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి తెలిసిపోతుంది. ఒక సెన్సేషన్, ఒక టగ్ సెన్సేషన్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ ఆక్సిపోర్ట్ నుంచి వస్తుంది. వచ్చి వెనకాలకి ఆస్ట్రల్ బాడీ వెనకాల నుంచి రిలీజ్ అవుతుంది. ఈ బొమ్మలో ఉన్నట్టుగా ఇక్కడ నుంచి ఇట్లా రిలీజ్ అవుతుంది. ఈ బొమ్మలో అట్లా రిప్రజెంట్ చేయలేకపోయారు, వెనకాల ముందు చూపించారు. కానీ జనరల్గా ఇట్లా బ్యాక్ వెళ్ళినట్టుగా వాళ్ళకి అనుభూతి కలుగుతుంది. సో క్యాచ్ yourself in the middle stage in the sleep. That's a beautiful technique, method. ఏ ఆస్ట్రల్ ట్రావెలర్ అయినా కూడా ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ ఈజ్ స్లీప్ టైం. సో ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్, ఎందుకంటే నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినప్పుడు నాకు చాలా ఫ్యాసినేట్ అయ్యాను ఈ ఎక్స్పీరియన్స్ ని. దాని మీద చాలా రీసెర్చ్ చేశాను నేను. దాని గురించి ఒక కనీసం 100 పుస్తకాలు చదివాను. 100 పుస్తకాలు నేను చదివాను ఆస్ట్రల్ ట్రావెల్ గురించి. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అమెరికన్స్ ది, యూరోపియన్స్ ది, సౌత్ అమెరికా షామన్స్ అందరి చదివాను. అందరి ఎక్స్పీరియన్సెస్ కామనాలిటీ అనేది ఉంది. ఎందుకంటే ఆస్ట్రల్ బాడీ అందరికీ కామన్. అది రిలీజ్ అయినప్పుడు కూడా కామన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత కార్డియోథొరాసిక్ సర్జన్ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి, అంతే కామన్. అంటే ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు కూడా దాని ప్రాసెస్ కామన్ గానే ఉంటుంది అంతే. సో అందరి ఎక్స్పీరియన్సెస్ కామన్. కొన్ని మెళుకువలు చెప్పారనమాట, ఒక్కొక్కరు కొన్ని మెళుకువలు. ఇవన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు 89 నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ నేను ఐ కీప్ ఆన్ రీసెర్చింగ్. There is no end to it. The finest experiences we get. Almost every third day I get one astral travel experience, which is spontaneous in nature. నేను విల్లింగ్గా ఎప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్స్ చేయలేదు. స్పాంటేనియస్గా నా బాడీ నుంచి రిలీజ్ అయినప్పుడు అవి ఇంకా మధురంగా ఉంటాయి. దానికి అదే రిలీజ్ అవుతుంది ఆస్ట్రల్ బాడీ. అప్పుడు వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఇంకా డీప్గా ఉంటాయి. ఇంటెన్షనల్గా మనం ఆస్ట్రల్ బాడీ రిలీజ్ చేస్తే దాని డిఫరెంట్ క్వాలిటీ. అది ఇంటెన్షనల్ గా కాకుండా అన్ఇంటెన్షనల్ గా మీ యొక్క వైబ్రేషనల్ స్టేట్ పెరిగి వచ్చే యాసిడ్ ట్రావెల్స్ బ్యూటిఫుల్ యాసిడ్ ట్రావెల్స్. సో కొన్ని సెకండ్ టెక్నిక్, ఎంటరింగ్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ వేకింగ్ అండ్ స్లీప్ స్టేట్. ఆల్మోస్ట్ ఫస్ట్ది సెకండ్ది ఒకటే, కొంచెం తేడా ఉంది. కాన్షియస్ అన్కాన్షియస్ స్టేట్ మిడిల్ స్టేట్ లో క్యాచ్ చేయాలి. మీరు వేకింగ్ స్టేట్ కంప్లీట్ గా జాగృత అవస్థ, కంప్లీట్ గా సుషుప్తి అవస్థ, ఆ రెండింటి మధ్యన ఒక మిడిల్ థిన్ లైన్ ఉంటుంది, దాన్ని క్యాచ్ చేయాలి. ఆ స్పేస్ లో మీ ఫోకస్ పెట్టాలి. మీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. ఇదంతా మీ స్లీప్ టైంలో మీరు ఉపయోగించుకోవాల్సింది.
తర్వాత మెడిటేషన్, బెస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ కలుగుతుంది మెడిటేషన్ ప్రాక్టీస్. A sincere meditator will get astral travel. Best astral travels. But your sincerity, Shraddha is important. And pyramid లో మెడిటేషన్ తో బెస్ట్ astral travels వస్తాయి. మెడిటేషన్ చేయడం ఒక ఎత్తు అయితే పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం. పిరమిడ్స్ ఆర్ ఎనర్జీ యాక్సిలరేటర్స్. డ్రీమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. ఎవరైనా సరే ఆ కింగ్స్ చేంబర్ మీద కూర్చుంటే అట్లీస్ట్ 2-3 hours మెడిటేషన్ లో ఆ వైబ్రేషన్ స్టేజ్ కి సపరేషన్ స్టేజ్ కి వచ్చేస్తారు. వెరీ కామన్. ఎవరో 10% మందికి మాత్రం ఏం అనుభవం రాదు పిరమిడ్ లో. 90% వరకు అయితే ఆ ఎనర్జీ, పిరమిడ్ ఎనర్జీ ఎంతో అద్భుతంగా మన సర్ల బాడీ మీద వచ్చేస్తుంది. మీ ఎనర్జీ బాడీ గురుగా తిప్పుతుంది, ఎందుకంటే అంత కాస్మిక్ ఎనర్జీని పంప్ చేస్తుంది. పిరమిడ్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఆస్ట్రల్ ట్రావెల్. ఇది మూడో మెథడ్. మీరు ఒక సిన్సియర్ ఆస్ట్రల్ ట్రావెల్ కావాలని కోరుకుంటున్నారు అనుకోండి, పిరమిడ్ లో మెడిటేషన్ కింగ్స్ చేంబర్ మీద రోజు ఒక మీరు చేసినట్టుగా 10 రోజులు అట్లా కూర్చోవాలి. రోజు సిన్సియర్ వెళ్ళి కూర్చోవాలి మెడిటేషన్ ఆ కింగ్స్ టెంపుల్ మీద కూర్చోవాలి. ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. మాస్టర్స్ మీటింగ్ ఇన్విజిబుల్ బీయింగ్స్, ఆ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ unimaginable, spontaneous experiences. Don't miss your meditation inside the pyramids. Best experiences will come in the pyramid. This is a great technology. Pyramid is a great technology. Spiritual technology is available on the earth plane. We have to use for our spiritual growth this technology. And self-inquiry technique is also a technique for your astral travel. Self-inquiry అంటే రమణ మహర్షి ఏదైతే చెప్పారో, నాను యారు, నేను ఎవరిని, నాను యారు, నీవు ఎవరు, హూ ఆర్ యూ. కొత్త సినిమా వస్తుంది, హూ ఆర్ యూ, హూ యామ్ ఐ. సెల్ఫ్-ఎంక్వైరీ. Inquire yourself about your true nature. You will go so deep. మిమ్మల్ని మీ నిజ స్వరూపం ఫస్ట్ అన్ఫోల్డ్మెంట్ ఏదైతే జరుగుతుందంటే సూక్ష్మం రిలీజ్ అయ్యి సూక్ష్మాన్ని గుర్తిస్తారు. స్థూలం నుంచి సూక్ష్మానికి పెడతారు. ఫస్ట్ రియలైజేషన్ అది. సెకండ్ రియలైజేషన్ సూక్ష్మాన్ని నుంచి కారణానికి పెడతారు. సెకండ్ రియలైజేషన్. థర్డ్ రియలైజేషన్ కారణాల నుంచి మహాకారణానికి శరీరం, మహాకారణంలో పెడతారు. మహాకారణం నుంచి విశ్వంలోకి పెడతారు. విశ్వాన్ని నుంచి అనర్థంలోకి పెడతారు, మహాశూన్యంలో పెడతారు. ఇవన్నీ డిఫరెంట్ రియలైజేషన్స్ సెల్ఫ్ ఎంక్వైరీ మెథడ్ లో కలుస్తాయి, మనకు కలుగుతాయి. ఫస్ట్ రియలైజేషన్, నేను ఈ స్థూలాన్ని కాదు, నేను ఈగో కాదు, నేను ఈ పర్సనాలిటీని కాదు, నేను ఇదంతా కాదు, నేతి 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 నేతి. ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ చెత్త, ఐఎమ్ నాట్ దిస్ థాట్స్. All this will go into that which is సూక్ష్మం. ఏదైతే సటల్ గా ఉందో మనలో ఆ సూక్ష్మాన్ని క్యాచ్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దిస్ ఇస్ ఎ గ్రేట్ టెక్నిక్ అండి. మనలోకి ఇన్నర్ ట్రావెల్, ఇన్నర్ జర్నీ చేసినప్పుడు ఆస్ట్రల్ జర్నీ జరుగుతుంది, ఏదో ఒక టైంలో జరుగుతుంది. మీకు మెడిటేషన్ లో ఫస్ట్ డే మనం క్లాస్ లో హూ యామ్ ఐ, హూ ఆర్ యూ అనే టెక్నిక్ మనం చేస్తాం, సెల్ఫ్ ఎంక్వైరీ టెక్నిక్. మిమ్మల్ని మీరు ఆ టెక్నిక్ కి ఉపయోగించుకోండి. విత్ వన్ సింగిల్ థాట్, ఐ నీడ్ టు నో మై సెల్ఫ్. ఆ థాట్ మీరు వెళ్ళాలి మెడిటేషన్ లో. హూ యామ్ ఐ, ఇనిషియల్ గా ఆ థాట్ అయితే ఉంటుంది, హూ యామ్ ఐ, హూ యామ్ ఐ క్వశ్చనింగ్ వేస్తుంటారు. ఆన్సర్ కూడా వస్తుంది, ఐ యామ్ దిస్, ఐ యామ్ దట్, అండ్ అన్ని డ్రాప్ అవుతూ ఉంటాయి. స్లోగా ఒక్కొక్క లేయర్ నుంచి దాటి లోపల సూక్ష్మ లేయర్కి వెళ్ళినప్పుడు బాడీ రిలీజ్ అవుతుంది.
That's one of the techniques. Okay. Best is meditation technique. I think here there is Loknath. Self-inquiry technique. సో ఈ ఆరో టెక్నిక్ ఏంటంటే ప్రిటెండింగ్ ద డెత్. ఇది ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రిటెండింగ్ ద డెత్ అనే టెక్నిక్ ఇది రమణ మహర్షి గారి నుంచి నేర్చుకున్నటువంటి టెక్నిక్. రమణ మహర్షి గారు ఆయనకి ఎన్లైటన్మెంట్ రాక మునిపే ఆయనకి కొన్ని సటోరీస్ వచ్చాయి. సటోరీ అంటే కొన్ని రియలైజేషన్స్ కలిగాయి. స్పాంటేనియస్ గా నేను జీవిస్తుంది ఏంటిది, ఇది కాకుండా వేరే జీవితం ఉంది, మరో జీవితం ఏదో ఉంది, మరో ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం ఇది కాదు, దీనికోసం పుట్టలేదు నేను, ఏదో ఉంది తెలుసుకోవాల్సింది అనే దానికి కలుగుతూ ఉంది. ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉండడం ఇష్టపడేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు, స్కూల్లో స్టడీస్ అంటే అసలు ఇష్టం లేదు, వేరే స్వభావం అయింది. ఒకరోజు వాళ్ళ మామ అనుకుంటా అంకుల్ చనిపోయారు. చనిపోయినప్పుడు చూశారు. ఫస్ట్ టైం షాక్. ఎందుకు? ఫస్ట్ టైం మరణాన్ని అంత చెరువులో చూస్తున్నారు. అంతవరకు అంత ముందు రోజు కూడా కలిశారు, కొన్ని గంటల ముందు కూడా కలిశారు ఆ మామని. ఆయన ఇప్పుడు పోయారు. ఎక్కడ పోయారు, ఏమైంది ఆయనకి? పెద్ద షాక్ లో ఉన్నారు. రమణ మహర్షి గారు ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి ఆ మేనమామ ఎట్లా పడుకున్నాడు అట్లా పడుకున్నాడు. శరీరం శవంలాగా కాళ్ళు అట్లా పెట్టేసేసి శవాసనంలో పడుకొని వాళ్ళ మామలాగా ప్రిటెండ్ చేశాడు. ఇప్పుడు నా చేతులు చచ్చిపోయాయి, నా కాళ్ళు చచ్చిపోయాయి, నా పొట్ట చచ్చిపోయింది, నా ఛాతీ చచ్చిపోయింది, నా త్రోట్ చచ్చిపోయింది, ఇప్పుడు నా ముఖం చచ్చిపోయింది, నా బ్రెత్ వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఒక్కొక్కటి జరిగిపోతుంది. డెత్ అనేది ప్రిటెండింగ్ ద డెత్ అండ్ హీస్ అవుట్ ఆఫ్ బాడీ. ఒక్కసారిగా సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసింది. ఆ సూక్ష్మ శరీరం నుంచి తొంగి చూస్తున్నాడు, ఆ బాడీని చూస్తున్నాడు పైనుంచి. 3 గంటలు బాడీ బయట ఉన్నారు ఆయన. 3 గంటలు ఆయనకి ఎట్లా బాడీలోకి రావాలి, ఏంటి శరీరం అంత అర్థం కావట్లేదు, అర్థం కానటువంటి స్థితి. ఇదేంటి ఇదేంటి ఇదేంటి, నేను 2 ప్లేసెస్ లో ఉన్నానే, ఇక్కడ నా శరీరం ఉంది, ఇక్కడ కూడా ఉన్నాను నేను. మొదటిసారి వచ్చినప్పుడు మనకి అట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన కూడా అది కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్, ఇదేంటి. కానీ ఆ 3 గంటల్లో ఆయనకి రియలైజేషన్ కలిగింది, నేను స్థూలాన్ని కాదు, నేను సూక్ష్మాన్ని. ఈ సూక్ష్మం ఎప్పుడు చావదు, స్థూలం చచ్చిపోతుంది. ఇట్ డికేస్, ఇట్ విల్ బి క్రియేటెడ్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్, బట్ దిస్ ఎనర్జీ బాడీ సూక్ష్మము ఎప్పటికీ ఉంటుంది అనే ఒక గొప్ప రియలైజేషన్ కలిగింది. శరీరంలో 3 గంటల తర్వాత బ్యాక్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సేమ్ పర్సన్ కాదు. చెప్పాడు, నేను అరుణాచలం వెళ్ళిపోతున్నా, కొండపైకి వెళ్ళిపోతున్నా. అక్కడికి ఎక్కి కూర్చున్నారు ఆయన. రమణ మహర్షి గారు ఒకసారి చెప్పడం కూడా ఆయన చెప్పాడు, ఏబిసిడీలు ఎక్కాలు 8వ తరగతి 9వ తరగతి చదవడానికి రాలేదు, నేను చదవాల్సిన నిజమైన చదువును చదవడానికి వచ్చారని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి మౌనంలో కూర్చున్నారు. ఇంకెప్పుడు ఆ కొండను దిగలేదు. అక్కడ కూర్చుని ఓన్లీ థింగ్ ఒక్కటే ఆయన బోధ చేశారు అందరికీ, నో యువర్ సెల్ఫ్, నో మై సెల్ఫ్, సెల్ఫ్ ఎంక్వైరీ, అంతే, ఇంకేం లేదు. ఆయన కోర్ టీచింగ్సే అవి. ఒక గొప్ప మాస్టర్. సో రమణ మహర్షి గారి టెక్నిక్ కూడా యాసిడ్ ట్రాప్ ఉపయోగపడుతుంది. ప్రిటెండింగ్ ద డెత్. ఇఫ్ యూ ప్రిటెండ్ దట్ యు ఆర్ డైయింగ్ రైట్ నౌ, యూ విల్ గెట్ ద యాసిడ్ ట్రావెల్. మనం ట్రై చేద్దాం అందరూ కూడా. ఈ ప్రెజెంటేషన్ తర్వాత విల్ ఆల్ హ్యావ్ అన్ యాస్ట్రల్ డెత్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి లెక్కో టెక్నిక్. లెక్కో అంటే అన్ని వదిలివేయడం. మిమ్మల్ని ఈ భూమికి, ఈ గురుత్వాకర్షణకి ఆకర్షిస్తూ పట్టి గట్టిగా ఇక్కడ పెట్టేసింది ఏంటంటే కొన్ని ఉన్నాయి, యు ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో. భయాలు ఉన్నాయి, దాన్ని వదిలేసేయాలి. కొంత అజ్ఞానం ఉంది, దాన్ని వదిలేసేయాలి. కొన్ని బంధాలు ఉన్నాయి, దాన్ని వదిలేసేయాలి. లెట్ గో ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఈస్ బైండింగ్ యూ. ఏదైతే మిమ్మల్ని బైండ్ చేస్తుందో, బంధిస్తుందో, బంధంలో పెడుతుందో, బందికానంలో ఒక బందీగా పెట్టేస్తుందో, దాన్ని లెట్ గో చేయాలి. లెట్ గో అండ్ లెట్ గాడ్. ఇక్కడ డీ పెడితే ఏమవుతుందండి? లెట్ గాడ్ అవుతుంది. గాడ్ అంటే మన ఆత్మీయ గాడ్.
ఆ అంశాత్మే ఆ పరమాత్మ నుంచి వచ్చింది. అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. సో ఆ లెట్ గో టెక్నిక్ లో ఒక్కొక్కటి లెట్ గో చేయాలి. ఫస్ట్ ఫిజికల్ లెట్ గో, ఫిజికల్ స్ట్రెస్ టెన్షన్స్ అని లెట్ గో, తర్వాత మెంటల్ స్ట్రెస్ మెంటల్ టెన్షన్స్ లెట్ గో, ఎమోషనల్ స్ట్రెస్ లెట్ గో, ఈగో స్ట్రెస్ లెట్ గో, ఇంకే ఏవైతే బంధాలు ఉన్నాయో రిలేషన్షిప్స్ లెట్ గో. ఏదైతే అన్ని ఏం చేస్తాయంటే మిమ్మల్ని గట్టిగా పట్టేస్తున్నాయి. స్థూలాన్ని నుంచి సూక్ష్మాన్ని విడవకుండా ఉండేట్టు చేసేదే ఇవన్నీ కూడా. వాటన్ని లెట్ గో చేయాలి ఫస్ట్. ఫైనల్ లెట్ గో భయాలు. ఆ భయాన్ని కూడా ఎప్పుడైతే లెట్ గో చేస్తారో మీరు బయటకు వస్తారు. దిస్ ఎ గ్రేట్ టెక్నిక్. చాలా మంది యోగ నిద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆస్ట్రల్ ట్రావెల్స్ కలుగుతాయి. ఎంతమంది యోగ నిద్ర ప్రాక్టీస్ చేశారు? ఆ శవాసంలో చక్కగా 2 hours లో బాడీ తేలికైపోవడం. కొంతమంది అవుట్ ఆఫ్ బాడీ, ఎవరికైనా వచ్చిందంటే అవుట్ ఆఫ్ బాడీ ఆస్ట్రల్ ట్రావెల్ వస్తుంది కూడా. లెట్ గో చేసినప్పుడు వస్తుంది. కంప్లీట్ లెట్ గో చేయాలి. తర్వాత 8th టెక్నిక్, థర్డ్ ఐ ఇస్ ద గేట్వే. ఎన్నో జన్మల్లో సాధన చేసిన వాళ్ళకి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ కలిగినప్పుడు ఒకానొక రోజున వాళ్ళ ఈ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వడం కంపల్సరీ, ఆటోమేటిక్, స్పాంటేనియస్ గా రిలీజ్ అవుతుంది. వాళ్ళకి విజన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఒక విజన్ రావడం, దర్శనం. ఆ విజన్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. లేకపోతే ఒక టన్నల్ ఫస్ట్ చూస్తారు. ఆ టన్నల్లో వాళ్ళు కూడా చాలా వేగంగా దూసుకుపోతుంటారు ఆ టన్నల్లో, ఆ సొరంగ మార్గంలో. అప్పుడు యాస్ట్రల్ గా బయటకు వచ్చేస్తారు. థర్డ్ ఐ ఈస్ ద గేట్వే ఫర్ యువర్ సోల్ ట్రావెల్. And using sound vibration, 9th technique, sound vibration. ఒక అమెరికన్ మాస్టర్ ఉన్నారు, ఆయన పేరు రాబర్ట్ మన్రో. 3 పుస్తకాలు రాశారు. జర్నీస్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఫార్ జర్నీస్, అల్టిమేట్ జర్నీ అని 3 పుస్తకాలు. ఆయన బిజినెస్ మ్యాన్, మెడిటేషన్ తెలియదు. కానీ ప్రతిరోజు ఆయన నిద్రపోయినప్పుడు నిద్రలో శరీరం నుంచి బయటకు వచ్చేసేవాడు. యాస్ట్రల్ ట్రావెల్స్ వచ్చాయి. రోజుకు ఒక ప్లేస్కి వెళ్ళేవాడు. ఆ నెక్స్ట్ డే ఆయన వెళ్ళి వెరిఫై చేసుకునేవాడు. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడికి, వెళ్ళని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని అన్ని డీటెయిల్స్ అని చూసి నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఆ డీటెయిల్స్ అన్ని సేమ్ ఉండే. అట్లా ఆయన ఎక్స్పీరియన్స్ కోకొల్లో అనమాట. ఎన్ని ఉన్నాయంటే ఆయనకి అర్థమైంది, నేను ఏదైతే డ్రీమ్ లో యాస్ట్రల్ బాడీలో వెళ్తున్నానో, సూక్ష్మంగా ప్రయాణిస్తున్నానో అదంతా కరెక్ట్ అని తెలిసింది. ఆయన పుస్తకాలు రాశారు. ఆయన ఒక టెక్నాలజీని రూపొందించారు. దాన్ని హెమీ సింక్రోనైజేషన్ టెక్నాలజీ అంటారు. సౌండ్ వైబ్రేషన్ టెక్నాలజీ అంటే ఈ 2 చెవుల్లోనూ డిఫరెంట్ వైబ్రేషనల్ సౌండ్ ని మ్యూజిక్ ద్వారా వినిపిస్తారు మనకి. ఈ చెవులో వినిపించేది తక్కువ ఫ్రీక్వెన్సీ, ఒక చెవులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ సౌండ్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ, అది ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేస్తుంది. మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసేస్తుంది. మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్, థీటా అండ్ డెల్టా స్టేట్ అనే స్టేట్స్ లో వెళ్ళగానే మన సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. దాన్ని హెమీ సింక్ టెక్నాలజీ అంటారు. ఆయన ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు దీని గురించి. ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్ ఉంది న్యూయార్క్ లో. నేను వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి. అక్కడ వాళ్ళ కొంతమంది ఉన్నారు, ఆయన బాడీ వెకేట్ చేశారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఒక పెద్ద గ్లోబ్ ని బ్రెజిల్ లో కట్టారు వాళ్ళు, ఒక గ్లోబ్ ని యాస్ట్రల్ ట్రావెల్స్ కోసం. వీళ్ళంతా పిరమిడ్ కాకుండా గ్లోబ్ టెక్నాలజీ యూజ్ చేశారు యాస్ట్రల్ ట్రావెల్ కోసం. సో ఇది యూజింగ్ సౌండ్ వైబ్రేషన్. అకాడమీలో కూడా ఇది హ్యూమీ సింక్ ఇవి కూడా ఉన్నాయి, సిడీస్ కూడా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీరు ఐ థింక్ హార్డ్ డిస్క్ లో కానీ ఇక్కడ ఉండాలి. ఇంతకుముందు ఓకే, లేకపోతే ఇంట్రెస్టెడ్ వాళ్ళే కొన్ని ట్రై చేయొచ్చు మీరు. అవి ఈజీగా డౌన్లోడబుల్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ లో కొట్టారంటే హెమీ సింక్ టెక్నాలజీ రాబర్ట్ మన్రో అని గూగుల్ సెర్చ్ చేశారంటే అన్ని వచ్చేస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవడం, ఆ రోజు
హెడ్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా యాస్ట్రల్ ట్రావెల్స్, రోజు ఎన్ని చక్కని యాస్ట్రల్ ట్రావెల్స్ చేయొచ్చు అంటే అద్భుతంగా. సప్లిమినల్ మెసేజెస్ అని ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఆడియోలో చాలా సప్లిమినల్ మెసేజెస్ ఆయన ఎన్కోడ్ చేస్తారు. మీకు దాని గురించి ఇనిషియల్గా ఏం చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఫారెస్ట్ కి యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు, మీకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు, కానీ సబ్లిమినల్ మెసేజెస్ ఉంటాయి. ఆ రోజు ఫారెస్ట్ లో వెళ్తారు యాస్ట్రల్ బాడీలో, ఓషన్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఈ బిట్వీన్ స్టార్స్, లేకపోతే వేరే ప్లానెట్, కొన్ని యాస్ట్రల్ వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి యూజింగ్ సౌండ్ టెక్నాలజీ. మన్రో, రాబర్ట్ మన్రో, MONROE, రాబర్ట్ మన్రో. తర్వాత మార్నింగ్ మెథడ్. హారిక, దిస్ will be very good for you, this method, because those who want to sleep extra time in the morning, it's so good. అదే మార్నింగ్ మెథడ్. అంటే మీరు రోజుకి 7 గంటలకు లేయాలనుకుంటున్నారు, కానీ ఆ రోజు మాత్రం 7 గంటలు లేయొద్దు, 8 గంటలకు లేయండి. ఒక ఎక్స్ట్రా 1 అవర్, ఆ ఎక్స్ట్రా 1 అవర్ ఎంతో అవేర్నెస్ తో అలర్ట్ గా ఉంటారు. ఆ టైంలో యాస్ట్రల్ ప్రొజెక్షన్ జరుగుతుంది. గివ్ యువర్ సెల్ఫ్ అన్ ఎక్స్ట్రా టైం. అబ్జర్వ్ చేయండి, మీరు లేచేస్తారు, ఇంట్లో మీ అమ్మ కాఫీ కలపడము, కిచెన్ నుంచి సౌండ్స్ అన్ని వస్తుంటాయి, అన్ని వింటుంటారు, కానీ లేదు, అక్కడే పడుకొని ఉండండి. పడుకొని జస్ట్ ఎరుగుతూ ఉండండి, ఏం జరుగుతుంది యాస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ బాడీ బయటకు వస్తారు. ఇట్స్ కాల్డ్ మార్నింగ్ మెథడ్. చాలా యాస్ట్రల్ ప్రొజెక్షన్స్ మార్నింగ్ అవర్స్ లో కూడా జరుగుతాయి, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్ ఫుల్ ఎనర్జీతో ఉంటారు, ఆ స్లీప్ నుంచి అప్పుడే బయటకు వచ్చారు. బ్యూటిఫుల్ యాస్ట్రల్ ట్రావెల్ జరుగుతాయి. 11th మెథడ్ 6 feet మెథడ్ అంటారు దీన్ని. అంటే మీరు శవాసనంలో పడుకొని ఉన్నారు, మీరు మిమ్మల్ని ఆ 6 feet పైన విజువలైజ్ చేసుకోవాలి. 6 అంగుళాల పైన మీరు ఫ్లోట్ అవుతున్నట్టుగా క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ ద్వారా విజువలైజ్ చేసి, మీ యొక్క శరీరం, ఈ స్థూల శరీరం ఎట్లా ఉందో దాని డూప్లికేట్ ఆర్ టెంప్లేట్ బాడీ క్రియేట్ చేసుకుని అక్కడ విజువలైజ్ చేయాలి. చేసి ఇక్కడ కాన్షియస్నెస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎట్లా మనం ఒక USB స్టిక్ నుంచి ఇంకొక USB కి హార్డ్ డిస్క్ ఎట్లా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇక్కడ కూడా అంతే. అక్కడ ఒక యాస్ట్రల్ బాడీని మీరు డబుల్ బాడీని క్రియేట్ చేసుకుని పైన 6 feet పైన ఫ్లోట్ అవుతున్న బాడీ, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కమాండ్ అని చెప్పారంటే, ఇక్కడ నుంచి మొత్తం మీ కాన్షియస్నెస్ స్లోగా యాడ్ అవుతుంది. దాన్ని యాడ్ అయ్యి అక్కడ ఉంటారు, మీరు పై నుంచి కిందకు చూడాలి. దిస్ కాల్డ్ 6 feet మెథడ్, మై ఫేవరెట్ మెథడ్, ఐ యూజ్ ఇట్ లాట్. రాజశేఖర్ గారితో 6 feet మెథడ్, వెరీ గుడ్. 6 feet 6 అంగుళాలు కాదు, 6 అడుగులు అంగుళాలు అని చెప్పారు. తర్వాత అఫర్మేషన్స్ అండ్ యూజింగ్ అవర్ విల్. ఈ అఫర్మేషన్ ని మీరు చక్కగా యూజ్ చేయండి. అఫర్మేషన్ అంటే పాజిటివ్ ఫ్రేజెస్, సెంటెన్సెస్, పాజిటివ్ వాక్యాలు, వర్డ్స్ ని, అండ్ ట్రెమెండస్ విల్ ఉండాలన్నమాట. ఎంత సీరియస్నెస్ అండ్ చాలా తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి యాస్ట్రల్ ట్రావెల్ చేయాలని, అంత తీవ్రంగా ఉండాలి. Intense desire to do the astral travel. So idannamata, I am a spiritual being, I am willing to do astral travel every night and it is safe and effortless and easy. ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలరండి, చెప్పండి. I am a spiritual being. లిటరల్ గా ట్రాన్స్లేట్ చేయొద్దు, అది ఎట్లా ఉంటుందంటే వేరేగా ఉంటుంది లిటరల్ గా ట్రాన్స్లేట్ చేస్తే. ఎట్లా అంటే బైబిల్ క్లాసెస్ లో చెప్తారు, నేను ఉత్తముడును పాతకుడును, వాళ్ళు ఉత్తముండవు పాతకుండవు అని వస్తారు ఒకసారి ట్రాన్స్లేషన్. కాకుండా కొంచెం లిటరల్ ట్రాన్స్లేషన్ వద్దు, దాని మీనింగ్ ట్రాన్స్లేట్ చేయడం. I am a spiritual being. I am willing to do the astral travel every night
అండ్ ఇట్ ఈస్ సేఫ్, ఇది క్షేమం చేయడం. అండ్ ఇట్స్ ఎఫర్ట్లెస్ అండ్ ఈజీ. ఎఫర్ట్లెస్ అండ్ ఈజీ, చాలా సులభంగా సునాయాసంగా ఆస్ట్రల్ ట్రావెల్ ఎవ్రీ నైట్ నేను చేయగలుగుతాను. చేయాలని సంసిద్ధుడుగా ఉన్నాను. అదేమవుతుందంటే మనం రిలీజ్ చేసే ప్రతి విష్, ఇంటెన్షన్, సంకల్పం మన యొక్క ప్రాణమయ కోశాన్ని రెడీ చేస్తుంది. ఫస్ట్ ఎనీ థాట్, ఇట్ ఫస్ట్ రిపర్కషన్, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఆన్ థాట్. ఇది ప్రాణమయ కోశం ఎథరిక్ బాడీ మీద ఉంటుంది. మీ ఎథరిక్ బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైర్డ్గా ఉన్నాను, ఐఎమ్ టైర్డ్ అనుకుంటే మీ ఎథరిక్ బాడీ కూడా టైర్డ్ అయిపోతుంది. ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఎనర్జెటిక్, I have inexhaustible energy coming from the source అనే ఒక థాట్ రిలీజ్ చేయండి. ఎంత ఎనర్జీ వస్తుంది, వెంటనే ఇన్స్టెంట్ గా అది వస్తుంది. మన ప్రాణమయ కోశం అంత శక్తి ఉంది దానికి. సో మనం రిలీజ్ చేసే ఈ అఫర్మేషన్ ఫస్ట్ ప్రాణమయ కోశం మీద ఇంపాక్ట్ పడుతుంది, అది ప్రిపేర్ చేస్తుంది. దాని స్లోగా యాసిల్ బాడీని ప్రిపేర్ చేస్తుంది. ఒకరోజు యాసిల్ ట్రావెల్ జరుగుతుంది. అంత సీరియస్ గా సిన్సియర్ గా ఆ ఫీల్ పవర్ కూడా ఉండాలి. ఇంటెన్స్ డిజైర్ ఉండాలి యాస్ట్రల్ ట్రావెల్. మన డిజైర్లు క్రిష్ 3 ధూమ్ 3 చూడడానికంటే యాస్ట్రల్ ట్రావెల్ చేయాలని పెట్టుకోవాలి. లేకపోతే మరి ఇంటెన్స్ గా కోరిక ఉంటుంది, నేను ధూమ్ 3 చూడాలి, క్రిష్ 3 చూడాలి, ఎవడో సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ చూడాలి. అయినా కాదు, ఫస్ట్ నేను యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అని పెట్టుకోవాలి. ఒక చక్కని ఒక మాస్టర్ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే మెటీరియల్ డిస్కంటెంట్, మెటీరియల్ కంటెంట్ అండ్ స్పిరిచువల్ డిస్కంటెంట్ ఉండాలి. మెటీరియల్ కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. మెటీరియల్ ప్లేన్ లో మనం తృప్తిగా ఉండాలి, ఉన్నదానికి తృప్తి పడాలి అంతే. కానీ స్పిరిచువాలిటీలో మాత్రం ఎప్పుడూ తృప్తిగా ఉండకూడదు. ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఆహారం ఉంటుంది కదా. నాకు అంతా వచ్చేసింది, తెలిసిపోయింది, నాకు అన్ని ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అంటే అయిపోతాయి. మటీరియల్ కంటెంట్, స్పిరిచువల్ డిస్కంటెంట్. మటీరియల్ సాటిస్ఫాక్షన్, స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి. స్పిరిచువల్ గా ఎప్పుడు నాకేం తెలీదు అనే ఆ భావంతోనే ఉండాలి. నాకు తెలిసింది చాలా తక్కువ అని అట్లానే ఉండాలి. సో ఆ ఇంటెన్స్ డిజైర్ టు డూ ద ఆస్ట్రల్ ట్రావెల్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మన థాట్ ఉండాలి, నా మాస్టర్ నా గైడ్స్ కలవాలి, ఆ సూక్ష్మ లోకంలో ఉండే గురువులు కలవాలనే తీక్షణమైనటువంటి కోరిక ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది 12వ మెథడ్ మనం యూజ్ చేయాల్సిన అఫర్మేషన్ మెథడ్. ఇట్ వర్క్స్ వెరీ వెల్. 13th ది ఫిక్స్డ్ యాంకర్. నా ఫేవరెట్ మెథడ్ ఇది కూడా. చాలా వరకు నేను ఇవన్నీ కూడా చేశాను. నేను ఆస్ట్రల్ రిలీజ్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినవి. ఫిక్స్డ్ యాంకర్ అంటే మీ యొక్క ధ్యాసని మీ బాడీ అవతల ఒక పాయింట్ మీద కేంద్రీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేరే రూమ్ లో ఒక ప్లేస్ లో ఒక స్పాట్ ని మీరు పెట్టుకుని ఆ స్పాట్ మీద పెట్టాలన్నమాట. ఇక్కడే ఉంటారు కానీ స్లోగా ఆ స్పాట్ మీద పెట్టి మీరు ట్రాన్స్ఫర్ చేయడం, మీ ఆస్ట్రల్ బాడీని అక్కడ ప్రొజెక్ట్ చేయడం. ఇక్కడ ఉంటారు ఈ రూమ్ లో, కానీ మీ ఆస్ట్రల్ బాడీ మీ ఆ రూమ్ లో మీ ఒక పాయింట్, ఒక ప్లేస్ మీద కేంద్రీకృతం చేసి అక్కడికి వెళ్ళడం, మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఫిక్స్డ్ యాంకర్. ఇంకొకటి థర్డ్ మూవింగ్ యాంకర్. 2-3 ప్లేసెస్ షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ నియర్ బై ప్లేస్, ఒక ప్లేస్ లో యాంకర్ పెట్టి మీరు అక్కడ కేంద్రీకృతం చేసి ధ్యాసను పెట్టి, తర్వాత ఒక ఫారెస్ట్, తర్వాత ఒక అమెరికా, లేకపోతే ఒక ఈజిప్షియన్ పిరమిడ్, లేకపోతే ఒక ఆస్ట్రల్ ప్లేన్. మీ మూవింగ్ యాంకర్ షిఫ్ట్ చేయడం. మీ ధ్యాసని ఫస్ట్ ఇక్కడ పెట్టి ప్రొజెక్ట్ చేస్తారు మిమ్మల్ని. తర్వాత పొద్దున మీరు ఒక భీకర కాకర్యారణం దండకారణ్యంలో వెళ్ళారు. మీరు ధ్యాసను అక్కడ పెట్టారు, మీరు ప్రొజెక్ట్ చేస్తారు. అది ఫుల్ ఆస్ట్రల్ ట్రావెల్ కాదు, కానీ
ఎథరిక్ ట్రావెల్ అయితే జరిగింది. ఎథరిక్ బాడీతో ప్రాణమయ క్వశ్చన్తో మీరు అక్కడికి వెళ్ళారు. కానీ ఈ మూవింగ్ ద యాంకర్ లో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్ షిఫ్ట్ చేసినప్పుడు కంప్లీట్ ఆస్ట్రల్ బాడీ ఎనర్జీ అంతా అక్కడ మూవ్ అవుతుంది. మూవింగ్ ద యాంకర్ టు 2-3 డిఫరెంట్ ప్లేసెస్. ఓకే అండి. తర్వాత ఆస్ట్రల్ ఆర్మ్స్ బ్రేకింగ్ త్రూ అంటే మీరు ఇట్లా పడుకున్నారు లేకపోతే మెడిటేషన్ లో ఉన్నారు, మీ ఆస్ట్రల్ హ్యాండ్స్ ఫస్ట్ లేయాలి. ఇట్లా పెట్టుకున్నారు మీరు, కొంతసేపు తర్వాత మీ హ్యాండ్స్, ఈ ఫిజికల్ హ్యాండ్స్ కాదు, ఆస్ట్రల్ హ్యాండ్స్ బయట విడిపడాలి, విడుదలవ్వాలి. ఒక్కొక్క బాడీ పార్ట్ విడుదల కావాలన్నమాట. ఆ తర్వాత మీరు చక్కగా వాక్ అవే ఫ్రమ్ ద ప్లేస్. దిస్ ఆల్సో గ్రేట్ ఫన్ టు డూ దిస్. ఒక్కొక్క బాడీ పార్ట్ ని ఆస్ట్రల్ గా రిలీజ్ చేసుకుంటూ నిదానంగా చేయడం. దిస్ ఆల్సో గ్రేట్ టెక్నిక్. ఎందుకంటే అందరి ఎక్స్పీరియన్స్ తో అనుభవాలు డిఫరెంట్ గా ఉంటాయి. వాట్ వర్క్స్ ఫర్ వన్ పర్సన్ మే నాట్ వర్క్ ఫర్ అదర్ పర్సన్. వాట్ ఈస్ సాస్ ఫర్ ఏ గుడ్ ఈస్ నాట్ సాస్ ఫర్ గ్యాండర్ అంటారు. అంటే ఒకదాని ఫుడ్ అది అయినప్పుడు అది అందరికీ ఫుడ్ కాదు, అది డిఫరెంట్. ఒకళ్ళు ఒక మెథడ్ వర్క్ చేస్తే అందరికీ అది వర్తించాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కొంతమందికి యాస్ట్రల్ ఆర్మ్స్ అనేది కామన్ గా జరుగుతుంది. నాకు మెడికల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒకరోజు పడుకొని యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ నా యాస్ట్రల్ ఆర్మ్స్ రిలీజ్ అయ్యారు. నేను నా వెనకాల ఈ ఐరన్ కాట్ అనమాట, నా చేతులు రెండు ఇట్లా టై చేసేసి నేను పడుకున్నాను. నా యాస్ట్రల్ ఆర్మ్స్ రిలీజ్ అయిపోయి దాని నుంచి ముందరకు వచ్చేసాయి. అప్పుడు ఆశ్చర్యపోయాను, నేను ఇట్లా చేతులు కలిపి కట్టుకుని పడుకున్నాను కదా, ఎందుకు ఇట్లా ముందుకు వచ్చాయని అని నేను యాస్ట్రల్ బాడీలో ఉన్నాను నాకు అర్థమైంది. తర్వాత బాడీ బయటకు వచ్చి పై నుంచి చూశాను. నా ఫిజికల్ బాడీ ఎగ్జాక్ట్ సేమ్ పొజిషన్ లో ఉంది నేను ఎట్లా పడుకున్నాను. సో దట్స్ ఎ గ్రేట్ టెక్నిక్, యాస్ట్రల్ ఆర్మ్స్ ని రిలీజ్ చేయడం అనే టెక్నిక్. తర్వాత ఫ్లోటింగ్ బెలూన్ టెక్నిక్. మీ బెలూన్ లో మీరు పారాచూట్ లో ఎవరైనా ప్రయాణం చేసి ఉంటే ఆ ఫీలింగ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఒక బెలూన్ ఎంత తేలికగా ఉంటుందో, పారాచూట్ లో వెళ్తున్నప్పుడు కూడా చాలా తేలికైపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది మనకి. సో అది కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవం. ఆ ఫ్లోటింగ్ సెన్సేషన్ మీద, ఫ్లోటింగ్ ఫీలింగ్ మీద మన ధ్యాస పెట్టాలి. మీరు ధ్యానంలో కొంతసేపు తేలికైపోతుంది, తేలికైపోయి ఒక ఫ్లోట్ అవుతున్న ఆ ఫీలింగ్ లోకి వెళ్తారు. అప్పుడు ధ్యాస అంతా దాన్ని పెట్టాలి, దాన్నే గమనించాలి, దాని లోపలికి జంప్ చేయాలి, దాని లోపలికి వెళ్ళాలి. ఇంకా అప్పుడు కంప్లీట్ గా ఫ్లోటింగ్ సెన్సేషన్ 100-fold పెరిగిపోతుంది. స్విమ్మింగ్ పూల్ అని బెలూన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో నాకు స్విమ్మింగ్ రాక దాంట్లో కూర్చొని బ్యాక్ సైడ్ ఎలా అనుకునేవాడిని స్విమ్మింగ్ పూల్ లో. సో అలా అన్నప్పుడు అది నాకు బాగా నచ్చేసింది, పైన తేలుతూ వెళ్ళడం. సో నేను డ్రీమ్స్ లో కూడా ఈవెన్ నేను ముందుకు వెళ్తున్నాడు కదా, బ్యాక్ వెళ్తున్నాడు ఇలాంటి ఎగిరిపోతాను ఆటోమేటిక్. బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ దట్స్ యువర్ టెక్నిక్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్. లేకపోతే సూపర్ మ్యాన్ టెక్నిక్. సూపర్ మ్యాన్ సినిమా చూస్తుంటే ఆయన అంతా చేతులే యూజ్ చేస్తారు అన్నమాట. ఒకసారి మా ఫాదర్ అడిగాను, నేను ఎట్లాంటి డ్రీమ్స్ వస్తాయని అన్నాను మీకు అంటే, మా ఫాదర్ చెప్పారు నాకు సూపర్ మ్యాన్ డ్రీమ్స్ వస్తాయని. మా చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. చిన్నప్పటి నుంచి ఆయనకి యాంబిషన్, చాలా పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడి కావాలనే యాంబిషన్. చిన్నప్పటి నుంచి ఆయన సూపర్ మ్యాన్ ని రోల్ మోడల్ గా పెట్టుకున్నారు. ఆయన డ్రీమ్స్ అన్ని సూపర్ మ్యానే. ఆయన యాస్ట్రల్ బాడీలో, డ్రీమ్ బాడీలో బయటకు వచ్చి జూమ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ యాస్ట్రల్ హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకొని ఏ డైరెక్షన్ కావాలంటే ఇట్లా మార్చేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. సో సూపర్ మ్యాన్ టెక్నిక్. ఈ ఫ్లోటింగ్ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అందరు మెడిటేటర్స్ కి. క్యాచ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఫ్లోటింగ్ లైక్ ఎ బెలూన్ and float free from the body and go into the sky, go into the highest heights, whatever the heights that you can reach. So that's also a wonderful technique. Dynamic awareness method. ఇది మనం ఇందాక చెప్పుకున్న ఆర్మ్స్ మెథడ్ లాగే. ప్లీజ్ రిలీజ్ ద బాడీ పార్ట్స్ యాస్ట్రలీ వన్ ఆఫ్టర్ ది అదర్. డైనమిక్ అవేర్నెస్ మెథడ్ లో నాట్ ఓన్లీ ఆర్మ్స్, ఇప్పుడు కాళ్ళు, చేతులు, అన్ని బాడీ పార్ట్స్ ని రిలీజ్ చేసుకోవడం అనే టెక్నిక్.
వన్ ఆఫ్టర్ ది అదర్. ఎవరికైనా ఇట్లాంటి అనుభవం కలిగిందా మీకు? ఒక్కొక్క శరీరం బాడీ పార్ట్ తేలికైపోవడం ఒక దాని తర్వాత ఒకటి. వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది, ఈ మెథడ్. ఒక్కటి రిలీజ్ చేయడం. 18th మెథడ్, కౌంటింగ్ మెథడ్. సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అని ఉంది. సిల్వా అనే ఈయన ESP అనే దాంట్లో చాలా రీసెర్చ్ చేస్తారు. ఆయన మెథడ్స్ అన్ని మొత్తం కౌంటింగ్ మెథడ్స్. 100 to 1 కౌంటింగ్ లో కొన్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. నేను 100 నుంచి 1 కౌంట్ చేసుకునేటప్పుడు బై కౌంట్ ఆఫ్ 50 ఐ గోన్ టు డీపెస్ట్ రిలాక్సేషన్. ఆయన మెంటల్ గా బయట కాదు, కౌంటింగ్ లోపలే 100, 99, 98, 97